కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు కుశల. గుత్తిలో ఘనంగా స్మార్ట్ లైఫ్ జిమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వైవీఆర్ మరియు స్ట్రాంగెస్ట్ మ్యాన్ మనోజ్ చోప్రా. స్మార్ట్ లైఫ్ జిమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వైవీఆర్ మరియు మనోజ్ చోప్రా. గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని అనంతపురం రోడ్డు సమీపంలో నూతన హంగులతో నిర్మించిన స్మార్ట్ లైఫ్ జిమ్ ను గుంతకల్లు శాసనసభ్యులు వై వెంకటరామరెడ్డి, ఏసియా స్ట్రాంగెస్ట్ మ్యాన్ మనోజ్ చోప్రా మరియు సీనియర్ న్యాయవాది జి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. శాసనసభ్యులు వెంకటరామరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం కరోనా లాక్డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు శారీరక శ్రమ తక్కువై విపరీతంగా బరువు పెరిగారని, చాలా మందికి అతిపెద్ద సమస్య స్థూలకాయం, మధుమేహం, బీపీ, కండరాలు, కీళ్ళ సమస్యలు మరియు మానసిక ఆందోళన. ఇంటిలో రోజంతా కూర్చొని శరీరానికి ఎలాంటి పని ఇవ్వకపోవడంతో తినే ఆహారంలోని కొవ్వులు పొత్తి కడుపులో చేరడం ప్రారంభిస్తాయని, ఇది కాకుండా చెడు ఆహారం మరియు జీవన శైలి అలవాట్లు అధిక జుట్టు రాలడానికి మరియు చర్మం పెలుసుగా మారడానికి దారితీస్తుందని, వీటన్నిటికీ ఒక పరిష్కారం ఒక్కటే, అది వ్యాయామమని, బరువు తగ్గాలనుకునే వారికే కాదు, ఆరోగ్యంగా ఉండి జీవితాన్ని ఆనందంగా పొడిగించాలనుకునే వారికి కూడా వ్యాయామం అవసరమని, రోజుకు 30 నుండి 40 నిమిషాలు వ్యాయామం చేయడం ద్వారా చర్మం కాంతివంతంగా మారుతుందని, జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని మరియు పొట్ట కొవ్వు తగ్గుతుందని, ఎలాంటి వ్యాయామాలు చేయాలి, ఏ వయస్సు వారు ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలి, వ్యాయామాలు ఎలా సహాయపడతాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఇలాంటి జిమ్ను ప్రవేశపెట్టిన విరూపాక్షరెడ్డికి ధన్యవాదాలని, గుత్తిలో ఏదైనా నూతనంగా స్థాపిస్తారు అంటే అది ఒక్క విరూపాక్షరెడ్డికే సొంతమని, ఏ కార్యం చేపట్టినా అది విజయవంతం అయ్యే వరకు కృషి చేసే గొప్ప వ్యక్తి విరూపాక్షరెడ్డి అని, గుత్తిలో ఇలాంటివి మరిన్ని తీసుకువచ్చి గుత్తి పట్టణ అభివృద్ధికి సహాయపడుతున్న విరూపాక్షరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ స్ట్రాంగెస్ట్ మ్యాన్ 14వ ర్యాంక్ మనోజ్ చోప్రా మాట్లాడుతూ జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లలో మార్పు, పర్యావరణంలో మార్పు, మానవ సంబంధాలు క్షీణించడం, ఆర్థిక అసమానతల వలన మనిషి ఆరోగ్య సమస్యలు కొనుక్కుంటున్నాడని, ఆరోగ్యానికి అన్ని రకాల వ్యాయామాలు మంచివని, ఊబకాయానికి, శరీర సౌష్ఠవానికి, నిగారింపుకు 3 వ్యాయామాలు స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్ మరియు ఛాతీ ప్రెస్లు బాగా సహాయపడతాయని, కొన్ని వ్యాయామాలు పురుషులలో టెస్టోస్టెరాన్, గ్రోత్ హార్మోన్ మరియు డోపామైన్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయని, ఫలితంగా జుట్టు రాలడం మరియు స్థూలకాయ సమస్యలు తగ్గుతాయని, కండరాలను టార్గెట్ చేసే స్క్వాట్స్ అనేది కాళ్ళల్లోని ప్రధాన కండరాలను లక్ష్యంగా చేసుకునే ఒక ప్రముఖ వ్యాయామం అని, ఈ వ్యాయామం గ్లూటియస్ మ్యాక్సిమస్, మినిమస్ మరియు మీడియస్, క్వాడ్రిస్, తొడ ఎముక, అడాక్టర్, పెల్విక్ ఫ్లెక్సర్లపై పనిచేస్తుందని, వ్యాయామాలు మొదలు పెట్టేటప్పుడు జిమ్ కోచ్ పర్యవేక్షణలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని, అప్పుడప్పుడు న్యూట్రిషియన్ సూచనలు, సలహాలు తీసుకుంటే మంచిదని, శారీరక వ్యాయామం కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా పిల్లలకు శారీరక శ్రమ పట్ల, ఆటలు, వ్యాయామం పట్ల ఆసక్తి పెంచాలని, అనంతపురం నగరంలో చాలా జిమ్ ఉండడం సంతోషదాయకమని తెలిపారు. గుత్తిలో అత్యాధునిక హంగులతో రాయలసీమలోనే అతిపెద్ద స్మార్ట్ లైఫ్ జిమ్ అన్ని రంగాల ప్రజలకు ఉపయోగకరంగా ఉందని సీనియర్ న్యాయవాది వెంకటరెడ్డి తెలిపారు. ప్రారంభోత్సవ అనంతరం మనోజ్ చోప్రా చేసిన విన్యాసాలు 21-12 mm కడ్డీలను కేవలం 15 సెకండ్లలో విరగ్గొట్టడం, 800 పేజీల డైరెక్టరీ 20 సెకండ్లలో చింపివేయడం, బేస్బాల్ బ్యాట్ను చేత్తో విరగ్గొట్టడం, గాజు సీసాలను చేత్తో 2 ముక్కలుగా పగలగొట్టడం లాంటి అద్భుత విన్యాసాలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. సిఐ మాట్లాడుతూ ఇలాంటి జిమ్ వల్ల శారీరక మానసిక ఉల్లాసం పెరుగుతుందని వైవీఆర్ వైవీఆర్ మాటిచ్చాడంటే అది తప్పక నెట్వర్క్ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఎమ్మెల్యే వెంకటరామరెడ్డికే సాధ్యమని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేపై ఆర్ఆర్ విద్యార్థులు చేసిన డాన్స్ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జిమ్ నిర్వాహకులు డాక్టర్ ఎం విరూపాక్షరెడ్డి, డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి, గుత్తి ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు క్రషర్ మధుసూదన్ రెడ్డి, గురుప్రసాద్ యాదవ్, కోన మురళీధర్ రెడ్డి బాబు, కన్వీనర్ హుస్సేన్ పీరా, గోవర్ధన్ రెడ్డి, సుభాష్ రెడ్డి, మహిళా నాయకురాలు రుఖియా బేగం, మైనార్టీ నాయకులు సికిందర్, రియాజ్, కౌన్సిలర్లు ఫరూక్, రమణ, దస్తగిరి, సర్పంచ్ బేడల వెంకటరాముడు, గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయభాస్కర్, సురేష్ బాబు, డాక్టర్ ప్రభాకర్, జిలాన్ ఖాన్, సంబంధమూర్తి, లయన్ సత్యనారాయణ, శ్రీమన్నారాయణ, బీపీసీఎల్ నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అవసరము మా ఊరికి ఏది అవసరమో, మా ఊరికి నేను ఎంత ఉపయోగిస్తున్నానో, ఒక పౌరులుగా నేను ఏమన్నా చేస్తున్నాను అనే ఉద్దేశంతో ఒక పెట్టుబడికి ఆశించుకోకున్నట్లా, ఆ పెట్టుబడి మనకు రికవర్ వస్తుందా అనేది లేకోకున్నట్లుగా, అదేవిధంగా ప్రతి ఊరు మన గుత్తిలో పెళ్లి చేస్తామంటే పోవాలంటే హోటల్ శివసాగర్ దగ్గర నిలబడేసేసి అక్కడ టిఫిన్ చేసి మాత్రమే పోవాలి. ఆ రోజుల్లో ఏమీ లేకపోతే ఉడిపికి వెళ్ళేసేసి వారికి ప్రతి ఒక్క సామాన్లు స్పూన్తో కూడా కొనిచ్చేసేసి ఆ విధంగా ఇక్కడ స్టార్ట్ చేశాం. అదేవిధంగా 96లో ఇక్కడ ఈ గ్రామానికి మనకు ప్యూర్ ఫర్ ష్యూర్ వాటర్ అంటే ఆర్ఓ వాటర్ అనేది లేదు. ఆర్ఓ వాటర్ 96లో స్టార్ట్ చేశాం. అదేవిధంగా ఒక కాటా లేదు, మన ఊరికి ఎక్కడ పోదామంటే ఒక కాటా చేశాం.
అంటే ఈ ఊరిలో ఏది అవసరమో, మా ఊరికి ఏది అవసరమో, మా ఊరికి నేను ఎంత ఉపయోగిస్తున్నానో, ఒక పౌరులుగా నేను ఏమన్నా చేస్తున్నానా అనే ఉద్దేశంతో ఒక పెట్టుబడికి ఆశించుకోకున్నట్లా, ఆ పెట్టుబడి మనకు రికవర్ వస్తుందా అనేది లేకోకున్నట్లుగా, అదేవిధంగా ప్రతి ఊరు మన గుత్తిలో పెళ్లి చేస్తామంటే ఈ కార్యక్రమానికి వచ్చిన మా బంధువులు, అదేవిధంగా స్నేహితులు, శ్రేయోభిలాషులు, మా డీలర్స్ మిత్రులు, మరి ఈ గుత్తి పట్టణ ప్రజలకు, లేడీస్ అండ్ జెంట్మెన్లకు స్వాగతం. అంటే మన గుత్తి గ్రామంకి ఏవి ముఖ్యమో, ఏవి లేవో, ఏవి అవసరమో ఆ ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో, ఒక సర్వీస్ యాక్సెప్ట్ లో మేము చేశాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మన శ్రీ రవి గారు, మన శ్రీ గారు, రాము గారు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరీ ప్రత్యేక ధన్యవాదంగా నిన్న పిలిచిన వెంటనే 10 మంది ప్రెస్ వాళ్ళు వచ్చేసేసి రాత్రంతా ఆయన యొక్క షో ఎలా చేశాడో ఆ షోనంతా టీవీల్లో డబ అనేసి ఒక ప్రత్యేకంగా చూపించినందుకు ఆ యొక్క మిత్రులకు, మన ప్రెస్ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి మొట్టమొదటిగా ఒక పాటతో భాస్కర్ ఎమ్మెల్యే గారి మీద ఒక పాట సపరేట్ గా రాసుకొచ్చారు. ఒక పాటతో సభను ఉత్సాహపరిచి మిగిలిన కార్యక్రమం ఎక్కువ టైం తీసుకోకున్నట్లా పోల్సిందిగా కోరుతున్నాం. ఆయన పెళ్లి పనులు ప్రదర్శించగా కోరుతున్నాం. చేసడానికి మనకు 3 కారణాలు చెప్పచ్చు ఈ రోజు. ఒకటి, మనకు మిస్సెస్ ని చేయడం, నిజంగా ఆ రోజు నుంచి ఎప్పుడు జెండాలు మోసారో వాళ్ళకు న్యాయం చేశారు. మరి ఇక్కడ మన గోవర్ధన వాళ్ళ భార్యకు కూడా న్యాయం చేశాం. ఇట్లాంటి పాతగా మొదటి నుంచి ఎవరైతే జెండాలు మోసారో వాళ్ళందరినీ మన సిఐ రాము గారు అన్నట్లుగా ఎవరికి ఏమి అడుక్కోకున్నట్టుగా వారికి సమన్యాయం చేస్తున్న సింహం ఎక్కువగా గర్జిస్తుంది. మాటలతో ఎక్కువ లేదు, పని ఈరోజు ఒక గుత్తి పట్టణంలో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. అందులో మమ్మల్ని భాగస్వాములు చేసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన విల్పాష్ రెడ్డి అన్నగారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా వేదిక మీదున్న పెద్దలు, గౌరవనీయులు, అందరికీ సుపరిచితుడు మన వెంకటరెడ్డి అన్న గారికి, అదేవిధంగా మనోజ్ చోప్రా గారికి, వరల్డ్ ఏషియాలోనే స్ట్రాంగెస్ట్ మ్యాన్, వరల్డ్లో 14th స్ట్రాంగెస్ట్ మ్యాన్ అని ఇప్పుడే చెప్పారు. మరి ఆయన కూడా మా యొక్క ప్రత్యేక అంత దూరం నుంచి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వేదిక మీద ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక ముందున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైన గుత్తి పట్టణ పుర ప్రముఖులకు, పెద్దలకు, అక్క చెల్లెమ్మలకు, మరి పాత్రికేయులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఒక్కటి గమనించాలా, దానికి ఒక అర్థం ఉంటుంది. అంటే రాబోయే దినాల్ని ముందుగా పసిగట్టే శక్తి ఆయనకు ఉంది. రాబోయే దినాల్లో యువతరానికి ఏ రకమైన సహకారాన్ని అందిస్తే ఆ సహకారంతో యువతకు ఒక మంచి భవిష్యత్తును ఇచ్చిన వాళ్ళని అయితాం. తన వంతుగా ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా మరి ఆయన ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతూ ఉంటాడు. ఇంతకుముందే చెప్పారు, ఆయన ఇక్కడ హోటలే కరువైనప్పుడు రాత్రి బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ కోసం ఉడిపికి వెళ్ళి ఆయనే స్వతహా మరి తీసుకుని వచ్చి మరి ఆయనే ఒక హోటల్ను స్థాపించి అక్కడ ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం కూడా మనం చూసాం. మరి అదేవిధంగా ఒక ఫంక్షన్ హాల్, ఈ గుత్తి పట్టణంలోనే నంబర్ 1 ఫంక్షన్ హాల్లో ఆయన మనందరికీ కూడా అందించి, గుత్తి పట్టణం సిటీకి తక్కువ కాదు, మేము కూడా అన్ని రకాలుగా మరి ముందంజలో ఉన్నామని
గుత్తి పట్టణానికే వన్నె తెచ్చిన వ్యక్తి మన విరూపాక్ష రెడ్డి అన్న గారు. కాబట్టి నేను ఒక్కటి మాత్రం ఆయనలో గుర్తించిండేది ఏమంటే, ఆయన ఎప్పుడు కూడా చాలా మంది అనుకుంటారు ఆయన వ్యాపారవేత్త, ఏం ఆలోచన చేసినా వ్యాపార రీతి ఆలోచన చేస్తాను. నేను ఎన్నోసార్లు ఆయనతో కలిసినప్పుడు అంతకుముందు నేను కూడా అలాగే అనుకునేవాడిని. ఆయనతో పరిచయం పెరిగే కొద్దీ కూడా నాకు తెలిసింది ఆయన వ్యాపారం ఒక పక్కన పెడితే ఆ వ్యాపారంతో పాటు ప్రజలకు తన వంతు సహాయ సహకారాలను అందిస్తూ ముందుకు పోవాలా, ఏదో రకంగా ప్రజలకు ఉపయోగపడాలా, నా జీవితానికి ఒక అర్థం ఉండాలని ఎప్పుడు కూడా తపన పడే వ్యక్తుల్లో ఆయన కూడా నేను గుర్తించినాను. ఎందుకంటే చాలా మంది చెప్పరు, చేసిండేవన్నీ చెప్పకుండా మేము ఇది చేస్తే అది చేస్తామని. ఆయన చెప్పుగానే మరి ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేస్తా ఉన్నాడు. కాబట్టి నిజంగా ఆయన మనసు వెన్నలాంటిది అనేది దీంతోనే అర్థమవుతుంది. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే అందరితో కాదు, ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. మరి గుత్తి పట్టణంలో ఇంత పెద్ద జిమ్ను ఏర్పాటు చేయడం అంటే ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా మరి మనోజ్ చోప్రా గారు, నేను చాలాసార్లు ఆయన టీవీలో చూశాను. ఓఎంజీ కార్యక్రమంలో కూడా ఆయన ప్రదర్శనలు ఇవ్వడం చూశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా ఆయన్ని చూడడం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే మన ఇండియాకే ఒక పేరు తెచ్చి ప్రపంచ దేశాల్లో 14వ స్థానంలో నిలవడం అనేది అది ఆషామాష విషయం కాదు. అది మరి ఇటువంటి వాళ్ళు ఎంతో మంది మన భారతదేశానికి, మన భావితరాలకు మరి స్ఫూర్తిదాయకంగా ఉండే వ్యక్తులు. కాబట్టి ఆయన ఎన్నో ప్రదర్శనల ద్వారా స్కూళ్లలో మరి పిల్లలను ఉత్తేజపరిచే విషయంలోనైతేనేమి, ఆ రకంగా ముందుకు పోవాలని ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఆయన కూడా ప్రజలకు ఒక సందేశాన్ని ఇస్తూ ముందుకు పోతా ఉన్నాడు. కాబట్టి అంత దూరం నుంచి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మనోజ్ చోప్రా గారిని కూడా మనం అందరం కూడా అభినందించాలి. కాబట్టి ఆయనకి ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా పెద్ద పెద్ద మరి ఫంక్షన్లో ఇటువంటి కార్యక్రమాల్లో ఆహ్వానితులుగా ఆయన్ని పిలిపిస్తాం. రాబోయే దినాల్లో ఆయన్ని కూడా మరి ఇక్కడే బెంగళూరులో ఉంటున్నాడని ఇప్పుడే చెప్పినాడు. కాబట్టి బెంగళూరు దగ్గరే కాబట్టి ఏమైనా కార్యక్రమాలు, మంచి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, ఏమైనా మంచి షోలు ఉంటే ఖచ్చితంగా ఆయన్ని మా స్పెషల్ ఇన్వైటీగా కూడా మేము తీసుకొస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చాలా సౌమ్యుడు, అందరివాడు. మరి ఎవరు పోయినా కూడా ఎవరిని నొప్పించకుండా ఒప్పించి వాళ్ళ పని చేసి వాళ్ళ యొక్క మన్ననలు పొందిన గొప్ప వ్యక్తి మన పెద్దలు మన వెంకటరెడ్డి అన్న గారు. ఇక ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మన లయన్స్ క్లబ్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ పెద్ద ఆయన కూడా ఉన్నాడు. మన రుకే బేగం మేడం ఉంది. తర్వాత మన జిలాన్ అంతా చాలా మంది లయన్స్ క్లబ్. లయన్స్ క్లబ్ అంటేనే ఒక సోషల్ సర్వీసు. వాళ్ళ ముందు అన్నిటికీ మరి సోషల్ కార్యక్రమాల్లో మరి సర్వీస్ మోటివ్తో ముందుకు పోతూ ఉంటారు. కాబట్టి లయన్స్ క్లబ్ తరఫున ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా వారికి కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఒక కొత్త ఒరవడికి అంటే గుత్తి పట్టణానికి ఒక కొత్త సంప్రదాయాన్ని తీసుకొస్తున్న మరి విరూపాక్ష రెడ్డి అన్న గారి ఆహ్వానం మేరకు ఇక్కడ విచ్చేసిన చాలా మంది మిత్రులు, పెద్దలు, అక్క చెల్లెమ్మలకు కూడా మనమందరం కూడా మరి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా యువకులు, పిల్లలు అంతా కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా మరి పాల్గొనాలని కూడా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం, కరోనా వచ్చినప్పుడు కరోనాలో అంటే ఇమ్యూనిటీ పవర్, ఆ ఇమ్యూనిటీ పవర్ లేకపోతే చాలా మంది ప్రాణాలు కోల్పోవడం కూడా మనం చూసాం. మరి ఇటువంటి కార్యక్రమాలు అంటే ఇట్లా జిమ్ల ద్వారా తర్వాత కొన్ని వ్యాయామం చేయడం వల్ల శారీర
దారుఢ్యాన్ని పెంచుకోవడమే కాదు, మనకు మానసిక ఉల్లాసంతో పాటు మన శరీరానికి కావలసిన అన్ని రకాలుగా మరి శక్తిని ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా ఇటువంటి కరోనా వ్యాధులు వచ్చినప్పుడు కూడా నిలదొక్కునే శక్తిని పెంపొందించే కార్యక్రమం. కాబట్టి అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవ అన్నగారికి, కృపాక్షి అన్న గారికి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంచుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ద్వారా 1200 మందికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ ఒక్క పైసా ఖర్చు లేకున్నట్ల ఈ రోజు లయన్స్ క్లబ్ ఉత్సాహంగా పనిచేస్తుంది. మనకు తెలుసు 30 తారీఖు 1 తారీఖు ఎవరైనా ఆపరేషన్ కి పిలిచికెళ్తే వాళ్ళ అబ్బాయి వచ్చి అడుగుతాడు, ఏమయ్యా అంటే మా అమ్మ రాలేదు సార్. ఎందుకు సార్ అంటే, అయ్యా మీ అమ్మ కొద్దిగా బీపీ షుగర్ ఉంది, 2 రోజులు లేట్ వస్తుందని చెప్తాం. లేదు సార్ మా అమ్మతో మాట్లాడాలా సార్ అంటాడు. అమ్మ నువ్వు ఖచ్చితంగా మాట్లాడమ్మా నీ కొడుకుతో అని చెప్తే ఆమె ఫోన్ తీసుకొని ఎందుకురా ఫోన్ చేశావంటే, లేదమ్మా నువ్వు రావాలి అంటే, రే దొంగనా కొడుక నువ్వు ఎందుకు రమ్మంటున్నావు తెలుసురా, నా పింఛను 30 తారీఖు వస్తుంది, అది గుంజుకునేసేసి మళ్ళీ పంపిస్తావురా నువ్వు, అందుకోసం రమ్మంటావురా నువ్వు అని ప్రతి ఒక కార్యక్రమం, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో ఆ విధంగా తిట్టి నియోజకవర్గ శాసనసభ్యులు మాకు ఏం చెప్పాలో నాకు అర్థం కాదు, కానీ ఎక్కువసేపు మాట్లాడను, కరెక్ట్గా 2 నిమిషాలు మాట్లాడి ముగించేస్తాను. ఇప్పుడు సాంగ్ చూశారు, మన ఎమ్మెల్యే సార్ గురించి పాటలు 5 నిమిషాలు చెప్పారు. నేను మాటల్లో 2 నిమిషాలే చెప్తాను. మన ఎమ్మెల్యే సార్ సింహం లాంటి వాడు. ఎందుకంటే సింహంకి లీడర్షిప్ లక్షణాలు ఉంటాయి, ఇంకెవ్వరికి ఏ జంతువుకి అంత లీడర్షిప్ లక్షణాలు ఉండవు. అదేవిధంగా మన ఎమ్మెల్యే సార్ కూడా లీడర్షిప్ లాంటి వాడు. ఎక్కడ ఎవరికి ఏం పని చేయాలి, ఎవరికి సాయం చేయాలి అడగకపోయినా చేసేవాడే లీడర్. అట్లాంటి లీడర్ మన ఎమ్మెల్యే సార్. మీకు సింపుల్ గా చెప్పాలి అంటే 100 సింహాలకి ఒక గొర్రెని లీడర్ గా చేస్తే ఆ 100 సింహాలు కూడా గొర్రె లెక్కనే తయారవుతాయి. అదే 100 గొర్రెలకి ఒక సింహాన్ని లీడర్ గా పెడితే ఆ 100 గొర్రెలు కూడా 100 సింహాల లెక్కన తయారవుతాయి. అట్లాంటి లీడర్ మన ఎమ్మెల్యే సార్. సార్ మీ లీడర్షిప్ లో ఏమీ లేదు సార్, అడగగానే అన్ని చేస్తారు. కాబట్టి మళ్ళీ ప్రత్యేకించి మాకు అది కావాలి ఇది కావాలని అడగాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చూడం, ప్రతి పేదవాడికి ఇస్తాను అని చెప్పండి. వాళ్ళు వస్తున్నారు, మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పండి. సింహం ఒక్క అడుగు వెనక్కేసిందంటే 12 అడుగులు పంజా విసరబోతుందని. ఇంతకీ ఎవరు మీరు? డయాక్ ఫ్యాన్స్ ఆఫ్ వైవిఆర్. ఎల్లారెడ్డి వెంకట్రామరెడ్డి అను నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనసభ ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈసారి కొట్టానంటే గొంతులోని జరుపు రావడానికి 5 ఏళ్లు పడుతుంది. తిరుగుతుంది జ్ఞానం, అపాయాన్ని
ఏంటన్నా ఏదో ఆలోచిస్తున్నారు? నా నియోజకవర్గ ప్రజల కోసం ఏదైనా చెయ్యాలరా. సరైన సమయానికి అంబులెన్సులు రాక చాలా మంది చనిపోతున్నారన్న. ఎందుకన్నా మీ సొంత డబ్బులతో అంబులెన్స్ అని వేయించారు? నన్ను నమ్మి ఓట్లేసిన నా ప్రజలకి ఎంతవరకు చేయడానికి నేను సిద్ధం. నీ చేతిలో ఉంది కంచే గుణం, నీ వెంట సైన్యం కదిలే జనం, నీ కోసం ఇస్తోంది నీ రాజనం. మా భక్తులు బలవంతగా అనుకుంది చెయ్యరా. 40,000కు పైగా ఓట్లతో గెలవడం అంటే అది మన వైవీఆర్ అన్నకే సాధ్యం. వైవీఆర్ ఆ పేరు విన్నా, ఆ విజువల్ చూసినా, ఆ ఫోటో చూసినా, ఆ క్లిప్పింగ్ చూసినా నాకు బాడీలో ఇక్కడి నుంచి ఇక్కడ కరెంట్ పాస్ అవుతుంది. ఒక్క తూరి కరతాలు ఇస్తే నేను సార్కు మైకి ఆశ్చర్యం, అద్భుతం. ఒక ప్రపంచ స్ట్రాంగెస్ట్ మ్యాన్, ఏషియన్లో నంబర్ 1 మ్యాన్ మన యొక్క చిన్న గుత్తి కుగ్రామానికి రావడం అనేది నిజంగా ఆశ్చర్యం, అద్భుతం. మరి ఈ యొక్క జిమ్ అనేది ఈరోజు వ్యాయామశాల అంటే ఇది కూడా ఒక డాక్టర్ లాగా ఉన్నది. మరి ఒక స్టేట్ లెవెల్లో జిమ్ము మన గుత్తిలో తీసుకుపెట్టడానికి కారణం ఏమిటంటే చాలామంది అడుగుతారు, సార్ గుత్తికి ఇన్స్ట్రుమెంట్స్ అవసరమా అని. ఎస్, మా గుత్తికి అవసరం. ఇది బెంగళూరులో పెట్టనక్కర్లేదు, అనంతపూర్లో పెట్టనక్కర్లేదు. మా గుత్తిలో ఒక గుత్తి పౌరునిగా మేమేం చేశాం, కొన్ని వ్యాపకాలు చాలా అవసరం ఇప్పట్లో ఉన్నది. మనకు తెలుసు కరోనాలో ఏ విధమైన వ్యాపకం లాగా చాలామంది చాలా అనారోగ్యంగా ఉన్నారు. మళ్ళీ ఈ ఆరోగ్యాన్ని సుఖవంతం చేయడానికి మా దాంట్లో స్లోగన్ కూడా ఈట్ హెల్తీ లివ్ హెల్తీ. ఈట్ హెల్తీ లివ్ హెల్తీ అంటే మంచిగా తిను, ఆరోగ్యంగా ఉందనేది అదొక స్లోగాను. ఆ స్లోగానుకి మనకు అనుగుణంగా ఈరోజు మనకు 170 కేజీలు బరువు, 6.5 అడుగుల హైటు, ఒక గొప్ప వ్యక్తి, స్ట్రాంగ్ మ్యాన్ శ్రీ మనోజ్ చోప్రా గారు మన గ్రామానికి వచ్చినందుకు నిజంగా ఆయనకి గుత్తి పట్టణ తరఫున, మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మనోజ్ చోప్రా గారి గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. ఎన్నో రకాలుగా స్లోగన్స్ ఇచ్చాడు, ఎన్నో రకాలుగా షోలు కూడా మనం చేశారు. పెద్ద పెద్ద డిక్షనరీని వితిన్ సెకండ్స్లో ఆయన చెప్పగలుగుతాడు. 10mm 12mm కడ్డీలు కూడా నీట్గా చేతితో కట్ చేస్తాడు. ఆ తర్వాత మనకు కార్లు కానీ ఏదైనా కానీ నోటితోనో చేతితోనో ఎక్కిపడేస్తాడు. అంత బలవంతుడు. అంత మన గ్రామానికి రావడం అంటే ఎక్కడో అభిమానం ఆయన దగ్గర ఉన్నది కాబట్టి మన అభిమానాన్ని మన్నించి ఈ గ్రామానికి వచ్చి మనందరినీ సంతోషపరిచేసి ఈ జిమ్ యొక్క ఉపయోగం ఏంటి అనేది కూడా ఆయన ద్వారా మనం తెలుసుకోవడానికి చాలా అనుకూలం ఉంటుంది. మన అందరి తరఫున మన మిత్రులందరూ చాలా మంది వచ్చారు ఇక్కడికి. మన డాక్టర్ సురేష్ బాబు అయితేనేమి, రుక్యా మేడం అయితేనేమి, సత్యనారాయణ గారు అయితేనేమి, మరి రియాజీ భయ్య, అదేవిధంగా జిలాన్ భయ్య, అదేవిధంగా శ్రీనాథ్ గారు, శ్రీమన్నారాయణ, అదేవిధంగా బళ్ళారి నుంచి వచ్చారు మా మిత్రులు. మరి ఇంతమంది మన మిత్రులు, మన సోదరులు పొద్దున చెప్పాం మీడియాకి, సార్ మీరు రండి, ఈ విధంగా మనకు
వరల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ వస్తున్నాడు, మన గుర్తికి రావడం అనేది చాలా అసలు మనం యోచన లేని ఆలోచనకు మనకు వచ్చారు. కాబట్టి మీరందరూ ప్రెస్ వాళ్ళు వచ్చేసి దీన్ని ఒక సద్వినియోగం చేయాలని మా పెద్ద మనసుతో ఈ యొక్క మీడియాతో వచ్చినందుకు మీ ద్వారా మీ మనోజ్ చోప్రా గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కరోనా విపత్కర సమయంలో చాలా మటుకు లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి ఎక్కువైపోయినాయి. ఒబెసిటీ అయితేనేమి, బీపీ అయితేనేమి, అలాగే హృద్రోగ సమస్యలు కానీ ఇట్లాంటి సమస్యలన్నీ. అంటే ఈరోజు లైఫ్ స్టైల్ డిసీజెస్ దాదాపు చాలా మటుకు మనం కొని తెచ్చుకునేటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్. శారీరక వ్యాయామం అనేది పూర్తిగా తక్కువైపోయింది. శారీరక శ్రమ అనేది ఏమైపోతుందని చెప్పేసినట్టు ఈ మధ్య కాలంలో పూర్తిగా నీచంగా తయారవుతున్నటువంటి ఈ తరుణంలో ఇక్కడ ఈ గుత్తి పట్టణ ప్రాంత వాళ్లకు ఒక ప్రత్యేకమైనటువంటి అంటే రాయలసీమలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ జిమ్ అన్ని హంగులతో ఉన్నటువంటి జిమ్, ఏకైక జిమ్ ఇక్కడ ఈ మున్సిపల్ ప్రాంతానికి తీసుకురావడం అనేది అది చాలా గొప్ప విషయము. స్మార్ట్ లైఫ్ జిమ్ అనేటువంటి పేరుతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, అందులోనూ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళ లైఫ్ స్టైల్ డిసీజెస్ తగ్గించడానికని చెప్పేసి ఒక పెద్ద మనసుతో ఇక్కడ విరూపాక్ష రెడ్డి గారు ఆరోగ్యము, ఆహారము, తర్వాత ఈ శారీరక వ్యాయామంతోనే ఒక మంచి సమాజం తీసుకురావచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ పెట్టారు, ఈ జిమ్ పెట్టారు. ఈ జిమ్ కూడా చాలా నామినల్ ఛార్జెస్తో ఇక్కడ స్టార్ట్ చేసినటువంటి ఇది ఉంది. అంతేకాకుండా ఇక్కడ రాబోయే రోజుల్లో ఒక మంచి అంటే ఇప్పటికే కొంతమంది ట్రైనర్స్ ఉన్నారు. ఆ ట్రైనర్స్తో పాటు రాబోయే రోజుల్లో ఆరోగ్యం పట్ల, అలాగే ఏ వయసుకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ లైఫ్ స్టైల్ డిసీజెస్ని ఎట్లా తగ్గించుకోవచ్చు అనేటువంటి దీన్ని కూడా ట్రైన్ చేయడానికి మేము సమీపంలో ఉన్నటువంటి నగరాల దగ్గర నుంచి కొంతమంది ట్రైనర్స్ నుంచి కూడా తీసుకుని వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈరోజు అంటే న్యాచురల్ ప్రాసెస్లో తగ్గేటువంటి కొన్ని డిసీజెస్ని కూడా మేము నేచర్ క్యూర్ ద్వారానో లేకపోతే ఆయుష్ ద్వారానో కొన్ని తగ్గించడానికి ఇక్కడ కొన్ని హెల్త్ క్లబ్స్ కూడా ఏర్పాటు చేయదలిచాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్మార్ట్ లైఫ్ జిమ్ని ఈ గుత్తి పట్టణానికి చెందినటువంటి వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మేము ప్రజా సైన్స్ వేదిక తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ గుత్తిపట్నంలో ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతున్నది. చాలా సంతోషంగా ఉంది. వ్యాయామం అంటే తెలియదు మనం చాలా మందికి, ఆడవాళ్ళకైతే తెలియదు, మగవాళ్ళకైతే ఎప్పుడు తినడమో పనుకోవడమో ఇదే అయిపోయింది. ఈ సార్ మన విరూపాక్ష రెడ్డి గారు ఈ జిమ్ సెంటర్ ఓపెన్ చేయడం వల్ల ఆయనకు మనస్ఫూర్తిగా గుత్తి వాళ్ళ తరఫున నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. చాలా సంతోషము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా గుత్తి ఒక పైల్వాన్ తీసుకుని వచ్చినారు, స్ట్రాంగెస్ట్ మ్యాన్ని. చాలామంది చూడలేకపోతున్నారు. మీ ద్వారానే రేపు ఆయన చేసే ప్రోగ్రామ్స్ అన్ని మేము చూసి సంతోషిస్తామని గుత్తి తరఫున ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తూ మీడియా మిత్రులకు కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. गुड इवनिंग, मेरा नाम मनोज चोपड़ा है। मैं पिछले 20 ईयर्स से इंडिया का स्ट्रॉन्गेस्ट मैन रहा हूँ और 14 ईयर्स से पूरे एशिया में रो आई एम द एशिया स्ट्रॉन्गेस्ट मैन। और मैं फर्स्ट इंडियन हूँ जो हमारे इंडिया का फ्लैग लेके आई वेंट टू द कैनेडा फॉर द वर्ल्ड स्ट्रॉन्गेस्ट मैन कॉम्पिटिशन। आई मेड द हिस्ट्री, द फर्स्ट पर्सन एवर विन टू द वर्ल्ड स्ट्रॉन्गेस्ट मैन। और मेरा रैंक 14th रैंक है पूरे वर्ल्ड में। 219 कंट्री है, उसमें 14th रैंक आया था। तो स्ट्रॉन्ग मैन बनने के लिए यू हैव टू डू द 5 थिंग्स। पहले यू हैव टू पुल ए एरोप्लेन एंड सेकंड और कार को ना पूरी कार को उठा के यू हैव टू रोल द कार 5 टाइम। एंड थर्ड दे हैव 5 स्टोन्स 150 किलो, 175 किलो, 200, 225, 250 किलो स्टोन होता है। एंड लाइक दिस वन टेबल इज देयर, सो यू हैव टू लिफ्ट द स्टोन एंड कीप इट ऑन टेबल। So ऐसा 5 things you have to do, then they see who's the strong. तो सब लोग करते हैं सब चीज़ें जितने स्ट्रॉन्ग मैन है, but they see the time who do the fast and then they rank. So I come in a top 15 में मैं आता हूँ, 14th रैंक है मेरा, and I'm very proud, I'm very lucky that I had the opportunity to hold our country flag. और I am the only one in the whole universe who's doing the 3 things. मैं एक तो वर्ल्ड स्ट्रॉन्ग मैन जो होता है ESPN का, उसमें मैं पार्टिसिपेट करता हूँ। और नंबर 2 आई डू द रेसलिंग एंड नंबर 3 आई डू द पावर शो। मैं कुछ चीज़ आपको 2-3 चीज़ आपको मैं करके दिखाऊंगा अभी यहाँ पे। मैं पावर शो करता हूँ स्कूल और कॉलेज में।
मैंने अभी तक 4 करोड़ यूथ को मोटिवेट किया है अराउंड द वर्ल्ड एंड आई हैव बीन टू 200 जेल. खाली अमेरिका में मैं 100 जेलों में गया हूँ एंड यूरोप, अफ्रीका, इंडिया, लॉट ऑफ जेल्स आई हैव डन. आई गो टू द जेल एंड द लॉट ऑफ पीपल दे फाइट एंड आई टेल देम आई एम स्ट्रांग, I can beat anybody, but I don't do that. I love people and my strength I'm using for good cause. I tell the children, they're like, when I go there, children want to come and touch me and they think how much muscle I have. So I tell them that in my life, I never smoke, I never drank, I've not taken any bad thing in my body. I'm very far from all that. So I give them a value message and I tell them to set a goal and do something good in your life. And coming to the Gote here, this is my second visit. I know Reddy sir from long time. He invited me for his son's wedding and I came, I really enjoyed. And I want to tell you that मैंने 55 country I have traveled. I represent India 55 countries. And after traveling so many places, I always tell, and now today also when I was coming in the car, Chinna brought me here and I was telling him that I have traveled 55 countries and I want to tell you that the most brainy people and most happening people, they are the Telugu people. They really do wonderful job and all. I was so happy with that. And I'm so proud. I love this is my favorite state. A lot of Telugu channels, a lot of TV I do, a lot of programs I do. Very often you'll see me a lot of Telugu channels. I keep coming with the shows and all. And I met him a few days back, 3-4 days back, he came to us in Bangalore. He said, Manoj, I'm opening a gym there. And I said, wow. He didn't invite me. I said, I invited myself. I said, can I come there? I was so happy. You know, after Corona, the second waves, lot of people, my own people, a lot of people died because of bad health. So health is very important. Today we know how our immunity has to be very strong. We have to be very healthy. There's no value for the life, how people are dying. So health is very, very important. When he said he opened the gym, I was very happy. I really wanted him to tell that I wanted to come here again. मैं फिर से बात करूँगा आज उनसे. जितने भी स्कूल कॉलेज है आपके सिटी के अंदर में यहाँ पे, I want to go all the schools and colleges with him, not to promote the gym, to tell them that eat healthy, live healthy, say no to drugs, be good, be good. Be very important. Health is very important today. People we know. ये पहले भी प्रॉब्लम था pollution का, health का, but people they didn't know. But today people they know. Oh, pollution है यहाँ पे. I came to a city, I felt so good. Bangalore में कितना pollution है. Here I was breathing so nicely it is good here. I really love the city here. And कल जिम में यहाँ पे मैंने बहुत सारे वर्ल्ड रिकॉर्ड बनाए हैं. दुनिया में जितने भी बुक है, चाहे गोल्डन बुक, डायमंड बुक, गिनीज बुक, एनी बुक, I was able to go. My name is there in the book. I made a record and tomorrow when gym open here, I have not told him also, I'm going to do few things and I'm going to make again Guinness Book of World Record here tomorrow morning. In the gym, I will do few things because I don't think that is his gym. I think that's my own gym and I came here. So he's not a friend. He's like a brother only to me. I'm so happy. I'm really happy, sir. Not you are here. I'm telling you the truth. And I will do 2-3 things for you now. I will show you. And tomorrow morning when you come, I'm going to break a lot of things here. We'll do 1 hour program. You'll all enjoy tomorrow. So I'll just show you. No, let me go there. One book is there with me. Sir, आप come here. इसको पकड़ गया सर. पहले बुक चेक करना अच्छा है कि नहीं अच्छा. चेक करो. आप अच्छा बुक. ओके, अच्छा पकड़ना, सीधा पकड़ना था. एक हाथ यहाँ पे और दूसरा हाथ यहाँ पे. अभी किताब तरफ फाड़ के ऐसा ऊपर टेकना पड़ेगा. हाँ, पूरा टाइट पकड़ो, जोर से पकड़ो. Let me do it and show you all. Can you all see me? Okay.
मेरा एक और आने का मकसद यहाँ पे इसलिए कि आई केम टू योर सिटी हियर. फर्स्ट ऑफ ऑल आई वांट टू टेल यू दैट आई केम हियर नॉट टू शो यू ऑल, किसी को दिखाने नहीं आया कि मैं कितना स्ट्रांग हूँ. आई एम लाइक योर ब्रदर. आई एम ट्राइंग टू फाइट विद द वर्ल्ड फॉर आवर कंट्री. टुडे माई रैंक इज 14. आई एम ट्राइंग, मैं पूरा कोशिश कर रहा हूँ जो 1, 4 है 14 है वो 4 को हटाने का वहाँ से. तो नंबर 1 में हमारा इंडिया का फ्लैग और तिरंगा जलाना की पूरी कोशिश है. अभी 2 साल से कोरोना के कारण मैं भी ट्रेनिंग मेरी बहुत कम हो गई थी. अब मैं फिर से ट्रेनिंग चालू कर रहा हूँ और नेक्स्ट ईयर कंपटीशन है फिर से यूरोप में. मैं फिर जाऊँगा अपने इंडिया का फ्लैग लेके उसमें. अभी मैं आपको 1-2 चीज़ और करके दिखाता हूँ. ज़्यादा मोटिवेशनल प्रोग्राम होता है स्कूल कॉलेज में और आई डू फॉर द लॉट ऑफ जेल. और मेरा वर्क के लिए मैं लॉट ऑफ कंपनी में जाता हूँ, उनके लिए काम करता हूँ, मोटिवेशन टॉक करता हूँ. ओके, I have a tawa. I'm going to roll it like a roti. डोसा करता है रोल, वैसे रोल करके दिखाऊंगा मैं आपको. आप लोग दिख रहे हैं ना? मैं केवल प्रॉब्लम नहीं है. क्लैप्स बटन सर. नाइन्टी 90% मोड़ा है, 10% और मोड़ना है. टेल मी एनीबडी, 2 people I want. आप आओ भैया, प्लीज कम. लुक स्टॉप, कम. जिम कोच करना नहीं, ये यहाँ पे चिपकना, ठीक है? ऐसे खड़े हो आप. Stand like this, how I'm standing. This one should touch here. Hold it here. Look at here. आपका जो शोल्डर है ना, सामने आना है, and press it down. Come on. Try. Press it hard. Anybody else? Anybody here? Want to come? Try, come. Go like this, stand like this. You take out your phone from there, no? See, hold like this. And bring the shoulder front. Shoulder front. And squeeze it down. Okay, we'll make it easy for them. क्या करेंगे? इसको रोल नहीं करना, इसको ओपन करना है. 1 inch नहीं, 1 millimeter ओपन करना. Wait. Sir, come here. Hold it both hands. Now you hold it here. You pull it this side. Wait. हाँ, pull it. Pull it. All right. मैं यहाँ पे इन लोगों को इसलिए नहीं बुलाया कि I can do, they cannot do. I know they cannot do. I just call them to check. ये तो मैं तो कल चले जाऊंगा. आप लोग बोलोगे वो रेड्डी सर किसी को बुलाए थे, वो प्लास्टिक का दवा मोड़ के क्या करके. That's why I call to check how it is. Thank you, my friend. Thank you.
Oh. कल सुबह मैं यहाँ पे गोल्ड टिकट बनाऊंगा और बहुत नई चीज़ें कल करूँगा एंड नाउ यू वांट टू आस्क मी समथिंग यू कैन आस्क मी आई विल ट्राई टू आंसर यू कुछ क्वेश्चन है आप लोग का तो माय हाउस आई हैव अ 7070 cousin my mummy and my daddy side and 68 cousin they all drink me and my brother from the childhood our father told about sports so we are in the sports we never thought about all that and I started when I was 16 years old. So I became a lot of things I did. I played for India. I played for the world as well. I see a lot of youth. I feel very sad when I see them coming to gym. A lot of youth, they come to the gym and they do exercise. Nicely they do exercise 1 hour, 2 hours and they go outside and they start smoking. That's very bad. I tell them our body is very, very important. To take care of the body, eat healthy, live healthy, say no to drugs, no to smoking, no to drinking. You have to be very strong. Then you live longer, you do great things for the society. That's only one thing I say. I can breathe so, I'm not even worried for Corona now here. It's so fresh, you know, it's so good here. Bangalore all the time I'm trying, I'm going out, worried people, you know. But still I won't tell the youth and all. The corona is still there only, so please make sure you're wearing a mask. As a strong man, India's strongest man, Asia's strongest man, I'm the strongest man. But still, I wear the mask, whatever thing they have told, the laws are there, I always follow the law, always I do that. So because all of you here, this time not, otherwise I always use that. Thank you. స్మార్ట్ లైఫ్ జిమ్ ఇది ప్రత్యేకంగా మనకు స్టూడెంట్స్కి చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యం కావాలన్నా, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మారాలన్నా, వెయిట్ లాస్ కావాలన్నా, వెయిట్ హైట్ కావాలన్నా కూడా ఇది చాలా అవసరం. ఈ యొక్క గొప్ప ప్రారంభానికి మనకు ముఖ్యంగా మన మనోజ్ చోప్రా గారు వరల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ మన గుర్తుకు వచ్చారు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు, ఒక 1.5 hours షో కూడా ఆయన ఉంటుంది. మనకు ఎక్కడెక్కడ దొరకని లైవ్ షో ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి మిగిలిన ప్రజలందరూ, తర్వాత స్టూడెంట్స్ అందరూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఆనందించి, మరి ఇటువంటి గొప్ప కార్యక్రమం ఎక్కడ దొరకదు మనకు. అట్లాంటిది లైవ్లో రేపు వరల్డ్ ఛాంపియన్ కోసము ఆయన పోటీ పడుతూ ఇక్కడ మనకు చూపిస్తున్నారు. గుర్తి ప్రజలందరూ దీనికి షోని వచ్చి ఆనందించి ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి ఈ యొక్క స్మార్ట్ లైఫ్ జిమ్ అనంతపూర్ రోడ్డుకి దాదాపుగా మనకు బస్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో అతి విశాలమైన వాతావరణంలో, ప్రకృతి వాతావరణంలో ఇది ఉన్నది. కాబట్టి ఇది ప్రకృతి పరంగా కూడా వ్యాయామానికి మంచిగా పనికొస్తుంది. కాబట్టి ఇది SML కాటా దగ్గర, మన అమ్మ నిలయం దగ్గర ఈ యొక్క స్మార్ట్ లైఫ్ జిమ్ అనంతపూర్ రోడ్లో ఉన్నది. 28/9/2021 ఉదయం 10:30కి మన శాసనసభ్యులు, గుంటకల్ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారితో ఇది ప్రారంభించబడను. దీనికి చీఫ్ గెస్ట్గా మన జి వెంకటరెడ్డి గారు, దీనికి అతి గొప్ప వ్యక్తిగా మనోజ్ చోప్రా గారు వస్తున్నారు. దీనికి అందరూ గమనించవలసిందిగా. Subscribe the channel. They are awesome. I'm so happy and I'm giving them my interview also. And please watch me there and see you soon sometime.